చేసావా? ఇవాల్టి స్పెషల్ షిర్కుర్మాలోకి ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. షిర్కుర్మాలోకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఈ షిర్కుర్మాకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు సేమియా, సన్న సేమియా. ఇదే కప్పుతోనే 2 కప్పుల షుగర్, 1/4 కప్పు మొర్రి పలుకులు, 1/4 కప్పు నెయ్యి, 1/4 కప్పు బాదం, 1/4 కప్పు జీడిపప్పు, 1/4 కప్పు కిస్మిస్. వీటితోని షిర్కుర్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. కోవా వేస్తే బాగుంటుంది. అవునా, నిజమా అనేటట్టుంది తెలుసు. కానీ నా కొడుకు తెమ్మంటే తెలియదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. పొయ్యి వెలిగించేసుకొని గిన్నె పెట్టేసుకుందాం. గిన్నె కొద్దిగా వేడైన తర్వాత నెయ్యి వేసేసింది. నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో మొర్రి పలుకులు, కొన్ని బాదం, జీడిపప్పు, కిస్మిస్లు వేసి దూరగా వేయించేసుకుందాం. ఓకే, చిన్న మంట మీద నీట్గా వేగేటట్టుగా వేగిన తర్వాత ఇవి ఒక గిన్నెలోకి తీసేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసేసిన తర్వాత ఇందులోంచి డ్రై ఫ్రూట్స్ తీసేసినాం కదా, ఇదే నెయ్యిలో కొంచెం వేడి చేసుకోవాలి. సేమియా తీసేసినాక ఇదే బాండీలో 1 లీటర్ వరకు పాలు పోసుకోవాలి. వన్ లీటర్ వరకు పాలు పోసేసుకొని, ఇవి బఫెల్లో మిల్క్, క్రీమ్ మిల్క్ వాడుకున్నా బాగుంటుంది. 1 లీటర్. ఈ కప్పుతో మనం సేమియా తీసుకున్నాం కదా, ఇదే కప్పుతో 2 కప్పుల షుగర్. 2 కప్పుల షుగర్ ఏమైంది? అయ్యో, అలా 2 కప్పుల షుగర్ ఉండే. 2 కప్పుల షుగర్లో 1 కప్ షుగర్ పోసేంద్రా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. తక్కువ పడ్డది, కొద్దిగా ఎత్తాను. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. కొంచెం లాకి చూసి మళ్ళీ షార్ట్ బ్రేక్. చిక్కిలో వెళ్ళి చిక్కిలో వస్తాం. సార్ వచ్చేసారు. నమస్కారం. పాలు చక్కగా మసులుతున్నాయి చూడండి. పాలు చక్కగా మసులుతున్నాయి. మసులుతున్న పాలల్లో వేయించి పెట్టుకున్న సేమియా షిర్కుర్మా వేసేయాలి. వేసేసి వెంటనే కలిపేసేయాలి, లేకపోతే గడ్డలు కడుతుంది. 1 నిమిషం పాటు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవాల్టి మన షిర్కుర్మా రెడీ. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా షిర్కుర్మా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. ఇప్పటిదాకా చేసిన షిర్కుర్మా చూసారు కదా, అలాగే మీరు సేమ్ ప్రాసెస్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.